ధనం వస్తుంది పోతుంది, धन आता है और जाता है, కానీ మొరాలిటీ వాళ్ళకి చేర్చాలి. किंतु तुम्हें उनको नैतिकता अवश्य सिखानी चाहिए. నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి. तुम्हें उन्हें बताना चाहिए कि नैतिकता और ईमानदारी क्या है. ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైనటువంటి చదువులు పిల్లలకు చెప్పించేటువంటి వారు. पुराने दिनों में बच्चों को इस प्रकार की पवित्र शिक्षा दी जाती थी, కానీ ఈనాడు लेकिन आज మా పిల్లలు పెద్ద చదువు చదవాలని వారు కావాలని ఆశిస్తున్నారు. माता पिता सोचते हैं कि उनके बच्चे बड़ी ऊंची उपाधियों के लिए पढ़ेंगे और वे महत्वपूर्ण व्यक्ति बन जाएंगे. పూర్వపు తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు. प्राचीन समय में माता पिता कभी ये आशा नहीं करते थे कि उनके बच्चे महान व्यक्ति बने. మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు. वे चाहते थे कि उनके बच्चे भले व्यक्ति बने. ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశంలో కొంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు. चूंकि वे ये इच्छा रखते थे कि उनके बच्चे भले व्यक्ति बने, इसलिए भारत की भूमि दुनिया के लिए एक आदर्श उदाहरण बन गई. ఈనాడు కాలేజీకి పోయేటువంటి పిల్లలకంతా కూడాను తల్లిదండ్రులు చక్కని బోధనలు చేపట్టారు కదా. आज माता पिता को कॉलेज जाने वाले विद्यार्थियों को सही सलाह देना चाहिए, కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు. किंतु आज बच्चों को यह नहीं सिखाया जाता. ఇంటికి వచ్చిన తక్షణమే जैसे ही वे घर आते हैं, అమ్మ టీవీ స్విచ్ వేస్తుంది, माँ टीवी चालू कर देती हैं, నాన్న వచ్చి కూర్చుంటాడు, पिता भी आते हैं और बैठ जाते हैं. నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తుంటారు. पिता और पुत्र साथ साथ टीवी देखकर खुशी महसूस करते हैं. ఇవి ఆ పిల్లలకు నేర్పించేది क्या यही कोई अपने बच्चे को सिखाता है? కాదు కాదు. नहीं नहीं. ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పోయేటువంటి వారు. पुराने समय में जैसे ही बच्चा स्कूल से घर आता था, టీచర్స్ చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు. माता पिता उन्हें प्रार्थना कक्ष में ले जाते थे और फिर जो शिक्षक ने उस दिन शाला में पढ़ाया है उसे बार बार बताकर भली भांति समझाते थे ताकि बच्चे अच्छी तरह समझ सकें. ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు ఒరే నువ్వు గొప్ప చదువులు కావాలరా. आज के माता पिता कॉलेज जाने वाले अपने बच्चों से कहते हैं, एक ऊंची पढ़ाई करो, एक महान व्यक्ति बनो, డబుల్ డిగ్రీస్ పొందాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి, दोहरी उपाधि प्राप्त करो, स्नातकोत्तर, లక్షాధివంతులైనటువంటి మామగారు నీకు చిక్కుతారు ఉంటారు. तभी तुम एक धनवान ससुर पा सकोगे. కానీ అలాంటి ఆనాడు కోరేటువంటి వారు కాదు. किंतु पुराने दिनों में माता पिता ऐसी बातों की इच्छा नहीं करते थे. గొప్ప మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు. वे कभी भी महान ससुर की इच्छा नहीं करते थे, గొప్ప గుణవంతురాలైన భార్య చిక్కాలని కోరేటువంటి వారు. बल्कि वे एक सच्चरित्र पत्नी की इच्छा करते थे. కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతయో మృదుమధురమైనటివిగా ఉండేది. उन दिनों इस प्रकार की सभी आदतें बड़ी ही सौम्य और मधुर होती थीं. ఈనాడు ప్రపంచంలో ఈ రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి? आज के समय में इस प्रकार की बातें सुन रहे हैं तो इसका मुख्य कारण क्या है? గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ऐसा इसलिए है क्योंकि माता पिता स्वयं भी गुणवान नहीं हैं. ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి అవటం లేదు. यदि माता पिता स्वयं भी सदाचारी नहीं हैं, तब उनके बच्चे भी सदाचारी नहीं होंगे. కనుక మొట్టమొదట గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు. अतः किसी भी बच्चे के लिए उसका घर ही पहला स्कूल है. రెండవది సొసైటీ. दूसरी पाठशाला समाज है. ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు. जब वे समाज में जाएंगे तो कैसा आचरण करना चाहिए ये बच्चे भी सीख जाएंगे. ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తించవలసింది మొట్టమొదటి आज सभी विद्यार्थियों को इसे समझना चाहिए. నేను ఇన్ని విద్యను నేర్చాను, मैंने बहुत अध्ययन किया है. ఎక్కడి నుంచి నేర్చాను? मैंने कहाँ से इसे प्राप्त किया है? ఈ సొసైటీ నుంచి నేర్చాను. समाज ने इसे मुझे दिया है. నేను ఎన్ని తెలివిలో పోషించుకున్నాను, मैंने बहुत सारी बातें सीखी हैं. ఎక్కడి నుంచి పోషించుకున్నాను? मैंने कहाँ से यह सब प्राप्त किया है? ఈ సొసైటీ నుంచి నేను పోషించుకున్నాను. मैंने इसे
समाज से प्राप्त किया है। నా యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను సొసైటీ నుంచినే వచ్చినాయి. मुझ में आज जो भी अच्छा या बुरा है मैंने इसे समाज से प्राप्त किया है। పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘం నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను. इस अच्छे समाज में रहने के कारण ही मैंने इतनी अधिक प्रगति की है। కానీ लेकिन నేను ఈ సొసైటీకి ఏం ఇస్తున్నాను? समाज के लिए मैं क्या कर रहा हूँ? సొసైటీ నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏం మంచి చేస్తున్నాను? मैंने समाज से कई अच्छी बातें सीखी हैं, किंतु बदले में मैं समाज को इसे वापस लौटाने के लिए क्या अच्छा कर रहा हूँ? అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి. स्वयं से ऐसे प्रश्न करना चाहिए। ఇంత ఉపకారం చేసేటువంటి సొసైటీకి మనం ఏం ఉపకారం చేస్తున్నాము? इस समाज के लिए जिसने मेरी भलाई के लिए इतना कुछ किया है, इसके बदले में मैं समाज के लिए क्या कर रहा हूँ? సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము. मैंने समाज से बहुत सारी अच्छाई ली है, సొసైటీ చెడ్డగా మార్చివస్తున్నాము. लेकिन बदले में मैं समाज को बुराई दे रहा हूँ। అట్టిది చేయకూడదు. तुम्हें यह नहीं करना चाहिए। అదే కృతజ్ఞుడు అనేటువంటి మాట వచ్చింది. यदि तुम ऐसा करोगे तो तुम कृतज्ञ कहलाओगे। మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు. मानव में आज कोई कृतज्ञता नहीं है। ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడాను కృతజ్ఞులై ఉండాలి. जिनसे भी हमने अच्छी बातें सीखी हैं, हमें हमेशा उनके प्रति कृतज्ञ रहना ही चाहिए। వారికి తగినటువంటి యొక్క మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏంటి? यदि तुम उन्हें आदर नहीं दे सकते तो फिर प्राप्त की गई सारी शिक्षा का क्या उपयोग है? మనం సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి? हमारी शिक्षा का क्या उपयोग है? फिर हमने वास्तव में क्या शक्ति प्राप्त की है? మనం అభివృద్ధిగాంచినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి? शक्ति और निपुणता जो हमने विकसित की है, उनका क्या उपयोग है? ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటివి. ये सभी व्यर्थ हो जाएंगे। కనుక మొట్టమొదట మనము సొసైటీని గౌరవించాలి. प्रथमतः और सबसे पहले हमें समाज के लिए आदर भाव रखना चाहिए, ఎందుకంటే సొసైటీలో పుట్టాము, क्योंकि हम समाज में जन्मे हैं, సొసైటీలో పెరిగినాము, हम समाज में ही बड़े हुए हैं, సొసైటీలో జీవిస్తున్నాము. हम समाज में ही जीवन जीते हैं। సొసైటీ గౌరవించాలి. इसलिए तुम्हें समाज का सम्मान करना चाहिए। అప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది. केवल तभी हमारा जीवन एक अच्छे उदाहरण के रूप में प्रदर्शित होगा। समस्त लोक